హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2023 ఎగ్జామ్లో క్వాలిఫై అయిన స్టూడెంట్స్ వైఎస్ఆర్ యూహెచ్ఎస్ మేనేజ్మెంట్ కోటా ఎంబీబీఎస్ సీట్స్ కోసం ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసుకోవడం జరిగింది. ఈరోజు వెబ్ ఆప్షన్స్ కు సంబంధించిన నోటిఫికేషన్ వైఎస్ఆర్ యూహెచ్ఎస్ వెబ్సైట్ లో రిలీజ్ చేయడం జరిగింది. ఈ వెబ్ ఆప్షన్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఆగస్టు 18వ తారీఖు అంటే జస్ట్ ఎస్టర్డే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ మేనేజ్మెంట్ కోటా ఇది కేవలము ఎంబీబీఎస్ వెబ్ ఆప్షన్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ మాత్రమే. ఇక్కడ బీడీఎస్ ని మెన్షన్ చేయలేదండి. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఈ మేనేజ్మెంట్ కోటాకి అప్లై చేసినటువంటి స్టూడెంట్స్ యొక్క ఫైనల్ మెరిట్ పొజిషన్ లిస్ట్ ఇది. అలాగే ఈ నోటిఫికేషన్ వచ్చేసి నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్ట్ ఇది. కాబట్టి ఎవరైతే ప్రొవిజనల్ వెరిఫికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకున్నారో మీ అప్లికేషన్ సక్సెస్ అని వచ్చిందో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ వెబ్ ఆప్షన్స్ ని ఫిల్ చేయడానికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్. సో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కానీ మీరు క్లిక్ చేసినట్లయితే ఈ నోటిఫికేషన్ మనకి బి అండ్ సి కేటగిరీ రెండింటికి కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటువంటి నోటిఫికేషన్. అంటే మేనేజ్మెంట్ కోటా అంటే బి అండ్ సి కేటగిరీస్ వస్తాయండి. అయితే ఇక్కడ అసలు ఏ కాలేజెస్ నుండి ఈ సీట్స్ ని అసైన్ చేస్తారు అనేది లిస్ట్ ఇచ్చారు. 3 కేటగిరీ ఆఫ్ కాలేజెస్ లో మనకి మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫస్ట్ కేటగిరీ వచ్చేసి న్యూ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్, సెకండ్ కేటగిరీ నాన్ మైనారిటీ అండ్ మైనారిటీ మెడికల్ కాలేజెస్, థర్డ్ కేటగిరీ వచ్చేసి శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ లో ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్స్ మాత్రమే ఫిల్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ వెబ్ ఆప్షన్స్ ఏ డేట్స్ లో పెట్టుకోవాలి అనే దానికి షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. కేవలము 18వ తారీఖు రాత్రి 9 గంటల నుండి 19వ తారీఖు రాత్రి 9 గంటల వరకు మాత్రమే టైం ఇవ్వడం జరిగింది. అలాగే దీని యొక్క రిజల్ట్ ఎప్పుడు ఇస్తారు అనేది కూడా డేట్ కూడా మెన్షన్ చేస్తారు. 20వ తారీఖు 11 గంటలకల్లా రిజల్ట్ కూడా ఇస్తాము అని చెప్తున్నారు. అలాగే ఇక్కడ మీకు ఒకవేళ సీట్ అలాట్మెంట్ కానీ జరిగితే ఇక్కడ యూనివర్సిటీ ఫీజు ఎంత ఉంటుంది అంటే మీరు అలాట్మెంట్ లెటర్ ని డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఎంత అమౌంట్ పే చేయాలి. ఇక్కడ ఫస్ట్ చూసినట్లయితే 25,100 రూపాయలు అంటే సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ గవర్నమెంట్ కాలేజెస్ లో కానీ మీకు సీట్ అలాట్ అయితే, అలాగే న్యూ గవర్నమెంట్ కాలేజెస్ లో ఎన్ఆర్ఐ కేటగిరీలో కానీ మీకు సీట్ అలాట్ అయితే 65,600 పే చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రైవేట్ నాన్ మైనారిటీ అండ్ మైనారిటీ కాలేజెస్ లో కానీ B1 అండ్ B2 కేటగిరీలో మీకు సీట్ అలాట్ అయితే 25,100 రూపాయలు. సేమ్ ఇలాగేనండి, రెండు ఒకటేను. ప్రైవేట్ నాన్ మైనారిటీ అండ్ మైనారిటీ కాలేజెస్ అండ్ పద్మావతి కాలేజెస్ లో కానీ మీకు ఎన్ఆర్ఐ కేటగిరీలో సీట్ అలాట్మెంట్ అయితే 65,600 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. మీరు రిపోర్ట్ చేయాల్సినటువంటి డేట్స్ కూడా వెరీ క్విక్ గా ఇచ్చేస్తారని మాత్రం చెప్పగలను. అలాగే ఇక్కడ ఫీ స్ట్రక్చర్ కూడా ఇచ్చారండి. న్యూ గవర్నమెంట్ కాలేజెస్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ కేటగిరీలో కానీ మీకు సీట్ వస్తే 12 lakhs పర్ యానం ఉంటుంది, అంటే 12 లక్షలు సంవత్సరానికి. అదే ఎన్ఆర్ఐ కేటగిరీలో తీసుకుంటే 20 లక్షలు సంవత్సరానికి మీరు కట్టాల్సి ఉంటుంది. అంటే ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, రాజమండ్రి, విజయనగరం ఈ 5 కాలేజెస్ లో కూడా ఈ ఫీ స్ట్రక్చర్ ఇలాగే ఉంటుంది. అలాగే ప్రైవేట్ కాలేజెస్ మనకి నాన్ మైనారిటీ అండ్ మైనారిటీ కాలేజెస్ ఉన్నాయి. వాటిల్లో బి కేటగిరీ సీట్స్ అంటే B1, B2 ఇద్దరికి కూడా 13,20,000 రూపాయలు ఉందండి. అలాగే సి కేటగిరీ తీసుకున్నట్లయితే 39,60,000 వరకు ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే సి కేటగిరీకి అప్ టు అని ఇచ్చారు, అంటే ఇంతకంటే ఇంకా 1 రూపీ కూడా ఎక్కువ తీసుకోవడానికి వీల్లేదు అని అర్థం. దీనికంటే తక్కువ కూడా తీసుకోవచ్చు, అంటే బార్గెన్ చేసుకుంటే. సో ఈ సి కేటగిరీకి మాత్రం స్టూడెంట్స్ కాలేజెస్ వాళ్ళని మీట్ అయ్యి వాళ్ళు ఫిక్స్ చేసుకోవచ్చు అమౌంట్ ఎంత అనేది. ఓకే, ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఫిక్స్డ్ కాదండి ఇది. ఇది మనం కొంచెం మాట్లాడుకుంటే తగ్గించేటువంటి అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. కానీ ఇంతకంటే ఎక్కువ తీసుకుంటే మాత్రం మీరు యూనివర్సిటీకి ఇమ్మీడియట్ గా కంప్లైంట్ చేయండి. క్లియర్? అలాగే ఇప్పుడు ఈ 39,60,000 ని ఈ డిఫరెంట్ కాలేజెస్ కి ఎంత వరకు మాక్సిమం వాళ్ళు తీసుకోవచ్చు అనే దానికి సంబంధించి లిమిట్స్ కూడా ఇచ్చారండి. అంటే ఇప్పుడు ఆశ్రమం కాలేజ్ తీసుకున్నట్లయితే 30 లక్షలకు మించి వీళ్ళు తీసుకోకూడదు. అలాగే అపోలో మెడికల్ కాలేజ్ 30 lakhs. అలాగే ఇవన్నీ కూడా 30 lakhs ఎక్కువగా ఉన్నాయండి. ఇక్కడ ఒకటి ఫాతిమా మెడికల్ కాలేజ్కి 32,40,000 వరకు కూడా ఉంది, మైనారిటీ కాలేజ్కి. ఇక్కడ నెల్లూరు నారాయణ తీసుకున్నట్లయితే 39,60,000 రూపాయలు ఉందండి, అంటే హైయెస్ట్ అమౌంట్ దీనికి పర్మిషన్ వచ్చింది. అలాగే ఎన్ఆర్ఐ చిన్నకాకాని అంటే గుంటూరు దగ్గర ఉంటుంది, గుంటూరుకి విజయవాడకి మధ్యలో ఉంటుంది. ఇక్కడ కూడా 39,60,000 వరకు కూడా పర్మిషన్ ఉంది. అలాగే శ్రీ బాలాజీకి కూడా 33 లక్షలు ఇచ్చారండి. ఇది అసలు లాస్ట్ ఇయర్ పెట్టినటువంటి కాలేజీ. ఈ కాలేజీకి 33 లక్షలు ఇచ్చారు పర్మిషన్. అలాగే ఇక్కడ శ్రీ పద్మావతి మెడికల్ కాలేజీకి సంబంధించి ఎన్ఆర్ఐ సీట్ వచ్చేసి 25 lakhs పర్ యానం, అంటే సంవత్సరానికి 25 లక్షలు ఉంటుంది. ఆర్ ఈక్వలెంట్ ఇన్ US డాలర్స్, అంటే రూపీస్ లో 25 lakhs ఈక్వలెంట్ గా US డాలర్స్ లో కూడా మనం పే చేసుకోవచ్చు అని చెప్తున్నారు.
అలాగే పద్మావతి మెడికల్ కాలేజ్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూడాలి అన్నట్లయితే మీకు ఇక్కడ లింక్ కూడా ఇచ్చారండి. ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్లి అక్కడ ఫీ స్ట్రక్చర్స్ అన్ని డీటెయిల్స్ కూడా ఉంటాయి చూడండి. నెక్స్ట్ ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి స్టూడెంట్స్‌కి ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఇన్‌స్ట్రక్షన్ వచ్చేసి ఫస్ట్ ప్రాస్పెక్టస్‌ని చదివి ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోమని చెప్తున్నారు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ సీట్స్‌ని బి1, బి2 అండ్ సి కేటగిరీ క్రింద డివైడ్ చేసాము. దాని గురించి డీటెయిల్స్ కూడా చూడండి అని చెప్తున్నారు. అలాగే ఇక్కడ చూసినట్లయితే ముస్లిం మైనారిటీ కాలేజెస్‌లో ఉన్నటువంటి సీట్స్‌కి ఓన్లీ ముస్లిం మైనారిటీ సర్టిఫికేట్స్ ఉన్నటువంటి స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి అంటే ఈ అలాట్‌మెంట్ ఎలా జరుగుతుంది అంటే ప్రయారిటీ బేస్డ్‌గా జరుగుతుంది. అంటే టాప్ టు బాటమ్ జరుగుతుంది. సో ఈ ప్రయారిటీస్‌ని జాగ్రత్తగా పెట్టుకోండి మీరు. నెక్స్ట్ వచ్చేసి ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ ఎంబీబీఎస్ కోర్స్ ఇన్ శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్ తిరుపతి హ్యావ్ టు పే ది ట్యూషన్ ఫీ అట్ ది రెస్పెక్టివ్ కాలేజ్ అట్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్. విజిట్ ఇక్కడ ఇచ్చారండి. అంటే ఆల్రెడీ ఫీ డీటెయిల్స్ గురించి చెప్పారు. ఆ అమౌంట్ ని మీరు పే చేయాలి అంటే ఆ కాలేజీ వెబ్‌సైట్‌లో ఒకసారి చూసి ఆ కాలేజ్‌కి వెళ్ళినప్పుడు మీరు స్వయంగా కాలేజ్ దగ్గర మాత్రమే పే చేయాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. ఓకే. నెక్స్ట్ ఆప్షన్స్. ఈ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అనే దానికి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎవరికైతే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌లో నేమ్ ఉందో వాళ్ళు మాత్రమే ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అని చెప్తున్నారు. నెక్స్ట్ స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కాలేజెస్‌ని మాత్రమే పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ అంటే చాలా మంది స్టూడెంట్స్ కూడా కన్వీనర్ కోటాకి అప్లై చేయడం జరిగిందండి. ఓన్లీ వన్ టైమ్ వెబ్ ఆప్షన్స్ మాత్రమే మనకు అక్కడ పర్మిషన్ ఇచ్చారు. అంటే ఒకసారి వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే నెక్స్ట్ ఫర్దర్ రౌండ్స్ లో కూడా దాన్ని బేస్ చేసుకొని మీకు అప్గ్రేడేషన్స్ రావడం కానీ లేదా సీట్ అలాట్మెంట్స్ జరగడం కానీ జరిగేది. కానీ ఇక్కడ మేనేజ్మెంట్ కోటాలో ఏంటంటే మీకు ప్రతి రౌండ్ లో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నారు. అలాగే సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ సీట్ రాకపోతే అలాగే ఫస్ట్ రౌండ్ లో వస్తే అప్గ్రేడేషన్‌కి వెళ్ళొచ్చు. అలాగే ఈ సెకండ్ రౌండ్ లోనే ఫ్రెష్‌గా వస్తే కంపల్సరీ జాయిన్ అవ్వాలి. ఈ కండిషన్స్ అన్నీ కూడా మనకు ప్రాస్పెక్టస్‌లో ఇచ్చారు. అవి ఒకసారి చూసి అర్థం చేసుకోండి. ఓకే. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాల్సింది ఏంటి అంటే కొద్దిమందికి కన్వీనర్ కోటాలో కూడా సీట్ వచ్చేటువంటి అవకాశాలు ఉండొచ్చు. బహుశా సెకండ్ రౌండ్‌లో కానీ లేదా తెలంగాణ స్టేట్‌లో గాని. అలాంటి స్టూడెంట్స్ ఏం చేయాలి అని ఆలోచించుకునే టైం కూడా మనకివ్వకుండా కేవలము ఒక 24 అవర్స్ మాత్రమే టైం ఇచ్చి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోమనటం జరిగింది. ఈ ఫాస్ట్‌ని అసలు పక్క స్టేట్ వాళ్ళు కూడా అందుకుంటారో లేదో తెలియట్లేదు మనకి. సో, మనం చేయాల్సిందేంటి అంటే కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఎందుకంటే ఈ మేనేజ్మెంట్ కోటా వెబ్ కౌన్సెలింగ్‌లో ప్రతి స్టెప్‌లో కూడా మీకు డబ్బులు వెళ్తూ ఉంటాయి. ఒకసారి మీరు అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేయడానికే దాదాపు రూ. 25,000 వరకు పే చేయాల్సి ఉంటుంది. అదే ఎన్ఆర్ఐ కేటగిరీ వాళ్ళైతే ఆల్‌మోస్ట్ 45 సంథింగ్ మీరు పే చేయాల్సొస్తుంది. సో, ఇంత లార్జ్ అమౌంట్స్ పే చేసేటప్పుడు మీరొకసారి ఆలోచించుకొని డెసిషన్ తీసుకుంటే మంచిది అని మాత్రమే చెప్తాను నేను. ఓకే. అలాగే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత మీ ఆప్షన్స్‌ని సబ్మిట్ చేసేటప్పుడు ఓటీపీ అడుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే మీ ఆప్షన్స్ సేవ్ అయినట్లు. ఆ తర్వాత ప్రింట్ ఆప్షన్ వస్తుంది. ఆ ప్రింట్ ఆప్షన్ క్లిక్ చేసి మీ వెబ్ ఆప్షన్స్‌ని ప్రింట్ తీసుకోవచ్చు. లేదా ఒక పీడీఎఫ్ రూపంలో సేవ్ చేసి పెట్టుకోవచ్చు. ఓకే. ప్రింట్‌లోనే మనకి పీడీఎఫ్ సేవ్ ఆప్షన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ద ఆప్షన్స్ వన్స్ ఎక్సర్సైజ్డ్ ఆర్ ఫైనల్. ఒకసారి వెబ్ ఆప్షన్స్ పెడితే అవి ఫైనల్ అని చెప్తున్నారు. అంటే 19వ తారీఖు రాత్రి 9 గంటల తర్వాత మీకు ఎటువంటి మోడిఫికేషన్స్ చేసుకోవటానికి కుదరదు. కాకపోతే 18వ తారీఖు రాత్రి 9 గంటల నుండి 19వ తారీఖు 9 లోపు మీరు ఎన్ని సార్లైనా చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఈ డేటు, ఈ టైం తర్వాత మాత్రం మీరు ఎడిటింగ్ చేసుకునేటువంటి అవకాశం ఉండదు అని చెప్తున్నారు. మీరు ఏ ఆప్షన్స్‌నైతే పెడుతున్నారో అవి ప్రింటౌట్ తీసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి. అంటే మీకు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఎలా పెట్టుకున్నారు అనేది కూడా మీకు తెలియాలి కాబట్టి ఒకవేళ అప్గ్రేడేషన్‌కి వెళ్ళేటప్పుడు కూడా ఎలాంటి ఛాన్సెస్ ఉన్నాయో మీకు తెలుస్తుంది. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి ముస్లిం మైనారిటీ కాలేజెస్ గురించి చెప్తున్నారండి. ఈ ముస్లిం మైనారిటీ కాలేజెస్‌లో కేవలము మైనారిటీ సర్టిఫికేట్ ఉన్నటువంటి స్టూడెంట్స్‌కి మాత్రమే ఇక్కడ సీట్స్ కేటాయించబడతాయి. ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్ గాని లేకపోతే మాప్ అప్ రౌండ్‌లో అంటే థర్డ్ రౌండ్‌లో మాత్రమే నాన్ ముస్లిం క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఆ సీట్స్‌ని ఇవ్వడం జరుగుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ బి కేటగిరీకి అలాగే సి కేటగిరీకి అప్లై చేశారో వాళ్ళు ఫస్ట్ బి కేటగిరీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని ఆ తర్వాత సి కేటగిరీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఎందుకు అంటే మీకు ఒకవేళ బి కేటగిరీ లెవెల్‌లోనే మీకు సీట్ అలాట్ అయింది అనుకోండి. ఇక్కడ సుమారుగా మాక్సిమం 13.2 లాక్స్‌తో అయిపోతుంది. పొరపాటున మీకు తెలిసి తెలియక ఒక బి, ఒక సి, ఒక బి, సి పెట్టుకుంటూ వచ్చారనుకోండి. ఈ ఫస్ట్‌ది మీకు అలాట్ అవ్వలేదనుకోండి. సెకండ్‌ది సి ఉంది. ఇది మీకు అలాట్ అయింది అంటే ఇంకా ఆ తర్వాత మీకు ఇక్కడ మీకు బి వచ్చే ఛాన్స్ ఉన్నా కూడా సి సీట్ మాత్రమే
మీకు ఫిక్స్ అయిపోతుంది. అప్పుడు మీకు సి ఫీజ్ అంటే సుమారుగా 30 lakhs మినిమం ఉంది కాబట్టి, సో ఎవరైతే బి కేటగిరీ, సి కేటగిరీ కలిపి పెట్టుకుంటున్నారో వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి. సో బి కేటగిరీ పెట్టుకున్న తర్వాత అప్పుడు సి కేటగిరీ కాలేజెస్‌ని చూజ్ చేసుకోండి. ఓకే. టోటల్‌గా బి అండ్ సి కలిపితే 47 కాలేజెస్ ఉన్నాయి. ఒకవేళ బాయ్స్ అయితే 46 ఉండొచ్చు. గర్ల్స్ అయితే 47 కాలేజెస్ ఉంటాయి. ఓకే. వీటిలో మనకి బి వాళ్ళకి మాత్రము 23 కాలేజెస్ ఉంటాయండి. ఒకవేళ సి కూడా పెట్టుకుంటే మళ్ళా రిపీట్ అవుతది. 23 ప్లస్ ఒకటి ఉమెన్స్ కాలేజీ ఓన్లీ ఎన్ఆర్ఐ సీట్స్ ఉన్నాయి కాబట్టి 47 కాలేజెస్‌కి ఎలిజిబిలిటీ ఉంది. నెక్స్ట్ ఎవరికైతే సీట్ వస్తుందో వాళ్ళకి మీ రిజిస్టర్డ్ మొబైల్‌కి మెసేజ్ వస్తుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ మీకు వన్స్ సీట్ వచ్చిన తర్వాత ఆ కాలేజ్ దగ్గరికి వెళ్లి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. రిపోర్ట్ చేసేటప్పుడు అలాట్‌మెంట్ లెటర్ ఉండాలి. ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉండాలి. అలాగే రిలివెంట్ బాండ్స్ ఒకవేళ బాండ్స్ ఏదైనా అవసరమైతే కానీ అంటే డిస్కంటిన్యూషన్ బాండ్స్ కానీ లేదా యాంటీ ర్యాగింగ్ బాండ్స్ కానీ అలాంటివి ఆ కాలేజ్ వాళ్ళు చెప్తారండి. మీకు ఏ కాలేజ్ అలాట్ అయితే ఆ కాలేజ్ వాళ్ళు వెబ్‌సైట్‌లో పెడతారు. లేదా ఫోన్ నంబరు తీసుకొని వెబ్‌సైట్స్‌లో వాళ్ళకి ఫోన్ చేసినా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అవి రెడీ చేసుకొని తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే ట్యూషన్ ఫీ అండ్ కాలేజ్ ఫీని కూడా మీరు కాలేజ్ దగ్గరే పే చేయాల్సి ఉంటుంది అమౌంట్. అంటే ఇన్ టైమ్‌లో కానీ మీరు రిపోర్ట్ చేయకపోతే సీట్ క్యాన్సిల్ అయిపోతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ గురించి చెప్తున్నారండి. మీరు సీట్ వచ్చి అలాట్ అయిన తర్వాత కాలేజ్ దగ్గర రిపోర్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ లో కానీ ఏదైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం అప్పుడు కూడా మీకు సీట్ క్యాన్సిల్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు. The candidates who do not report at the allotted college in the first phase counseling will be allowed to participate in the second phase counseling అన్నారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కన్వీనర్ కోటాలో అయితే ఈ అవకాశమే లేదండి. ఫస్ట్ రౌండ్ తప్పనిసరిగా మీరు జాయిన్ అవ్వాలి అని కండిషన్ పెట్టారు. ఇక్కడ ఏం చేశారంటే పేమెంట్ సీట్లు కాబట్టి అంటే ఇక్కడ రిపోర్ట్ చేయకపోయినా పర్లేదు. అసలు డైరెక్ట్‌గా మరలా సెకండ్ రౌండ్‌లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని ఫ్రెష్‌గా మీరు వెళ్ళొచ్చు అని. అదే మనకి కన్వీనర్ కోటాలో అయితే అసలు వెబ్ ఆప్షన్స్ మార్చుకునే అవకాశము లేదు. అలాగే ఫస్ట్ రౌండ్‌లో జాయిన్ అవ్వకుండా ఉండేటువంటి అవకాశం కూడా లేదు. సో ఈ 2 కూడా మనకి డ్రాబ్యాక్స్ అన్నమాట కన్వీనర్ కోటాలో. నెక్స్ట్ ఇక్కడ ఎవరైతే ఎన్ఆర్ఐ కేటగిరీలో అప్లై చేసి ఈ సీట్ అలాట్‌మెంట్ పొందుతారో మిమ్మల్ని ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళ యొక్క స్పాన్సర్‌షిప్ లెటర్ ఉండాలి ఒరిజినల్‌ది. అలాగే దాంతో పాటు పాస్‌పోర్ట్ కాపీ ఉండాలి. అలాగే రెసిడెన్స్ ప్రూఫ్ అంటే వాళ్ళు ఫారిన్‌లో ఎక్కడ ఉంటున్నారు అనేది రెసిడెన్స్ ప్రూఫ్ ఉండాలి. బ్యాంక్ స్టేట్‌మెంట్ లేదా పాస్‌బుక్ ఆఫ్ స్పాన్సర్ అన్నారు. సో ఇవన్నీ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రౌండ్స్ ఆఫ్ కౌన్సెలింగ్ ఆర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ విల్ బి కండక్టెడ్ ఫర్ అన్‌ఫిల్డ్ సీట్స్ ఇన్ ఫేజ్ 1, నాట్ రిపోర్టెడ్, నాట్ జాయిన్డ్ సీట్స్ ఆఫ్టర్ ఫేజ్ 1. ఫస్ట్ రౌండ్ అలాట్‌మెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు రిపోర్ట్ చేయకపోయినా, జాయిన్ అవ్వకపోయినా ఆ సీట్స్ అన్ని సెకండ్ రౌండ్‌కి వస్తాయని చెప్తున్నారు. అలాగే కొన్ని సీట్స్ కానీ ఫిల్ చేయకపోతే ఏదైనా కండిషన్స్ వలన అవి కూడా సెకండ్ రౌండ్‌లో యాడ్ అవుతాయని చెప్తున్నారు. ఒకవేళ మీకు సీట్ వచ్చి కానీ మధ్యలో వదిలేసుకొని వెళ్ళాలి అన్నా సరే మీరు 3 లక్షల రూపాయలు పే చేసి వెళ్ళాల్సి ఉంటుంది. అయితే ఈ విషయాన్ని ఆ కాలేజీ ప్రిన్సిపల్‌కి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకి ఒక రిక్వెస్ట్ లెటర్ కూడా ఇచ్చి ఆ తర్వాత ఈ 3 లక్షలు ప్లస్ జీఎస్టీ అమౌంట్ కట్టి యూనివర్సిటీ ద్వారా మాత్రమే మీ యొక్క సీట్‌ని క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కొద్దిమందికి వచ్చినటువంటి డౌట్ ఏంటంటే ఇప్పుడు మనకి కన్వీనర్ కోటా సెకండ్ రౌండ్ అవ్వలేదు. అలాగే తెలంగాణ స్టేట్ అసలు ఫస్ట్ రౌండ్ రిజల్టే రాలేదు. అలాగే ఆల్ ఇండియా కోటా మాపప్ రౌండ్ కూడా ఉంది. థర్డ్ రౌండ్ కూడా ఉంది. సో ఇన్ని మనకు ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు జస్ట్ బోర్డర్‌లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కన్వీనర్ కోటా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొద్దిమందికి వాళ్ళు అనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే ఒకవేళ ఈ మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయిపోయి ఓన్లీ ఈ 3 లాక్స్ ప్లస్ జీఎస్టీ పెనాల్టీ కట్టేసి ఈ సీట్‌ని క్యాన్సిల్ చేసుకొని ఒకవేళ కన్వీనర్ కోటాలో కానీ సీట్ అలాట్‌మెంట్ వస్తే అక్కడికి వెళ్లి జాయిన్ అవ్వచ్చా అని అడగటం జరిగింది. అయితే మనకి ఇక్కడ ఆ క్లారిటీ ఎక్కడ కూడా మనకి ఇవ్వటం లేదు. ఈ క్యాన్సిలేషన్ అనేది ఓన్లీ ఆఫ్టర్ ది క్లోజర్ ఆఫ్ అడ్మిషన్స్ అంటే టోటల్‌గా అన్ని రౌండ్స్ అయిపోయిన తర్వాత మాత్రమే మీరు బయటికి వెళ్ళడానికి ఈ 3 లాక్స్ కట్టి బయటికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అని నేను ప్రాస్పెక్టస్‌లో చదవటం జరిగింది. అది ఎంసీసీలోనైనా సరే, అలాగే స్టేట్ కోటాలోనైనా సరే సేమ్ కండిషన్ వర్తిస్తుంది. అయితే ఇక్కడ వచ్చినటువంటి డౌట్ చాలా వ్యాలిడ్ డౌట్. చాలా మందికి కూడా ఉపయోగపడిద్ది. ఈ విషయానికి నేనేం చెప్పాను అంటే మీరు డైరెక్ట్‌గా యూనివర్సిటీకి ఫోన్ చేసి ఒకసారి కన్ఫర్మేషన్ తీసుకోండి. ఇలాంటి ఆపర్చునిటీ ఏదైనా ఉంటే ఇది చాలా మందికి కూడా బెనిఫిట్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. కానీ వీళ్ళు పెట్టిన ఉద్దేశం అయితే ఏంటంటే ఇలాగైనా సరే ఈ స్టూడెంట్‌ని గాని
అన్ని అడ్మిషన్స్ క్లోజ్ అయిన తర్వాత మిమ్మల్ని రిలీవ్ చేస్తామని కానీ చెప్తే వాళ్ళు డెఫినెట్‌గా అప్పటిదాకా ఉంటే ఈ సంవత్సరానికి అసలు ఎంబీబీఎస్ సీటే జాయిన్ అయ్యే అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళు డెఫినెట్‌గా కమిట్ అయిపోయి ఇక ఆ సీట్‌లో కంటిన్యూ అవుతూ ఉంటారు కాబట్టి సుమారుగా వీళ్ళకి పేమెంట్ సీట్ అంటే మినిమమ్ ఎంత లేదన్నా 75 లాక్స్ డెఫినెట్‌గా వస్తుంది కాబట్టి ఇలా ఒక స్టూడెంట్‌ని హోల్డ్ చేస్తున్నట్లుగా నేను భావిస్తున్నాను. కాబట్టి ఇక్కడ మాత్రం నాకు ఆ విషయం గురించి పెద్దగా క్లారిటీ లేదండి. వాళ్ళంత స్టేట్మెంట్ కూడా మనకి ఇవ్వలేదు. సో, ఇంకా ఎవరికైనా ఇలాంటి డౌట్ ఉంటే మాత్రం మీరు యూనివర్సిటీకి ఫోన్ చేసుకొని లేదా ఏదో ఒక మెడికల్ కాలేజ్‌కైనా సరే అట్‌లీస్ట్ 1 ఆర్ 2 కాలేజెస్‌కి ఫోన్ చేసి ఈ విషయాన్ని అడిగి మీరు క్లారిటీ తీసుకొని పక్కాగా అప్పుడు మాత్రమే ముందుకడుగు వేయండి. ఓకే. నెక్స్ట్ వన్. ఇక్కడ మీకు చాలా మందికి డౌట్ ఏంటంటే ఫస్ట్ రౌండ్‌లో సీటొచ్చింది. సెకండ్ రౌండ్‌లో స్లైడింగ్ వస్తే వెళ్ళొచ్చా? అంటే ఇక్కడ మీకు వెంటనే డౌట్ వచ్చేదేంటంటే, ఫస్ట్ రౌండ్‌లో మేనేజ్మెంట్ కోటాలో సీటొచ్చి, సెకండ్ రౌండ్‌లో కన్వీనర్ కోటాలో గాని సీటొస్తే, ఇక్కడి నుండి ఇక్కడికి స్లైడింగ్ ఉంటుందా అని అడుగుతారు. ఇది కూడా అంతేనండి. మేనేజ్మెంట్ కోటా నుండి మేనేజ్మెంట్ కోటాకు మాత్రమే స్లైడింగ్ ఉంటుంది గుర్తుంచుకోండి. కాకపోతే మేనేజ్మెంట్ కోటాలో ఒకవేళ మీకు ఎంబీబీఎస్ రాకుండా బీడీఎస్ వచ్చింది అనుకోండి ఎగ్జాంపుల్. బీడీఎస్ వస్తే సెకండ్ రౌండ్‌లో గాని, ఈ మేనేజ్మెంట్ కోటాలో మీకు ఎంబీబీఎస్ వస్తే, బీడీఎస్ నుండి ఎంబీబీఎస్‌కి స్లైడింగ్ ఉంటుంది. ఇది కేవలం మేనేజ్మెంట్ కోటా నుండి మేనేజ్మెంట్ కోటాకి మాత్రమే. అంతేగాని మేనేజ్మెంట్ కోటా నుండి ఇక్కడ కన్వీనర్ కోటాకి ఎటువంటి స్లైడింగ్ కూడా ఉండదు. ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. ఒక కోర్స్ నుండి ఇంకొక కోర్స్‌కి, ఒక కాలేజ్ నుండి ఇంకొక కాలేజ్‌కి కేవలము వితిన్ స్టేట్ అది కూడా ఆంధ్రాలో మాత్రమే జరుగుతుంది. అంతేగాని ఆంధ్రాలో ఒక రౌండ్‌లో వచ్చి తెలంగాణలో ఇంకొక రౌండ్‌లోకి వెళ్తానన్నా కూడా స్లైడింగ్ ఉండదు. ఇక్కడ మనకి ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తే కానీ, లేదంటే రెగ్యులేషన్స్ సంబంధించినటువంటి డౌట్స్ క్లారిఫికేషన్స్‌కి నంబర్స్ ఇచ్చారు. నెక్స్ట్ వన్ ఇక్కడ ఎంబీబీఎస్ సీట్స్‌ని ఎలా మనకి ఈ కాలేజ్ వైస్‌గా డిస్ట్రిబ్యూట్ చేశారు అనేది న్యూ సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజెస్ తీసుకున్నట్లయితే ఈ 5 గవర్నమెంట్ కాలేజెస్‌లో కూడా 150 సీట్లు ఉన్నాయండి ఒక్కొక్క కాలేజ్‌లో. మనకి కేవలం 128 సీట్స్ మాత్రమే ఉన్నాయండి. ఈ 128 సీట్స్‌ని కూడా కన్వీనర్ కోటాకి 64 అలాగే 64 వచ్చేసి మేనేజ్మెంట్ కోటాకి. ఈ 64ని మరలా బి అండ్ సి కేటగిరీకి డివైడ్ చేశారు. బి అంటే సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్ అంటే సి అంటే ఎన్ఆర్ఐ సీట్ అంటారు. సో, ఈ సెల్ఫ్ ఫైనాన్స్డ్ సీట్‌కి 45 సీట్స్ కేటాయించబడటం జరిగింది. అలాగే ఇక్కడ ఎన్ఆర్ఐ కేటగిరీ క్రింద 19 సీట్స్ ఇవ్వటం జరిగింది. అలాగే ప్రైవేటు అన్‌ఎయిడెడ్ నాన్ మైనారిటీ అంటే ఇక్కడ మైనారిటీ కాలేజెస్‌ని, నాన్ మైనారిటీ కాలేజెస్‌ని సెపరేట్ చేశారు. ఇక్కడ బి1, బి2, సి అంటే బి1 అంటే నాన్ లోకల్‌కి 15% ఇక్కడ 85% వచ్చేసి బి2కి అలాగే సి కేటగిరీకి మళ్ళీ 15% సీట్స్ ఉంటాయి. కాలేజ్ వైస్‌గా ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది ఇచ్చారు. ఒకసారి మీరు ఈ లిస్ట్‌ని యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. లేదంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్‌లో కూడా పెడతాను డెఫినిట్‌గా. అక్కడ కూడా మీరు ఆ లింక్‌ని క్లిక్ చేసుకొని చూసుకోవచ్చు. మైనారిటీ కాలేజెస్‌లో మాత్రం బి1, బి2 అని ఇవ్వలేదండి. బి అని మాత్రమే ఇచ్చారు కాబట్టి అందరికీ కూడా వర్తిస్తాయి. ఇక్కడ లోకల్, నాన్ లోకల్ ఇద్దరికీ కలిపి 35, 53 అంటే షేర్ చేయలేదు విడిగా. అలాగే ఇప్పుడు ఈ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి మీరు అనేది జస్ట్ శాంపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారండి. ఫస్ట్ మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి లింక్ ఆల్రెడీ ఈ నోటిఫికేషన్‌లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్‌ని మీరు క్లిక్ చేసి గ్రీన్ కలర్‌లో వెబ్ ఆప్షన్స్ ఫర్ మేనేజ్మెంట్ కోటా కేటగరీ అని ఉంది. ఈ లింక్‌ని క్లిక్ చేయండి. ఇక్కడ దీన్ని క్లిక్ చేసినట్లయితే అప్పుడు మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్‌లో ఈ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఒకసారి చదువుకోమంటుంది. ఈ ఇన్‌స్ట్రక్షన్స్ చదివిన తర్వాత ఇక్కడ యారో పెట్టారు కదండీ! ఇక్కడ చిన్న బాక్స్ ఉంటుంది. దీన్ని జస్ట్ క్లిక్ చేసి ప్రొసీడ్ టు వెబ్ ఆప్షన్స్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాగిన్ క్రెడెన్షియల్స్ అడుగుతుంది. ఈ లాగిన్‌లో అప్లికేషన్ ఐడీ అంటే మీరు మేనేజ్మెంట్ కోటాకు అప్లై చేసినప్పుడు యూజీ 23 ఎంక్యూ అని ఒక 4 నంబర్స్ ఉంటుంది. ఆ నంబర్‌ని ఇక్కడ టైప్ చేయండి. అలాగే నీట్ ఆల్ ఇండియా ర్యాంక్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. ఇక పాస్‌వర్డ్ ఏమీ అక్కర్లేదు. నెక్స్ట్ వెరిఫై అని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఓటీపీ అడుగుతుంది. ఆ ఓటీపీ మీరు అప్లికేషన్ పెట్టినప్పుడు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఏదైతే ఇచ్చారో ఆ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయాలి. దాన్ని ఎంటర్ చేసిన తర్వాత ఈ పేజ్ ఓపెన్ అవుతుందండి. ఈ పేజ్‌లో మీ డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ హైలైట్ అవుతాయి. ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ మనకి లిస్ట్ ఆఫ్ అవైలబుల్ ఆప్షన్స్ కనిపిస్తాయి. అంటే టోటల్‌గా ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి అంటే బి కేటగరీ మాత్రమే అప్లై చేస్తే 23 ఆప్షన్స్ ఉంటాయండి. అలా కాకుండా బి అండ్ సి 2 అప్లై చేశారనుకోండి ఇక్కడ టోటల్‌గా 47 ఆప్షన్స్ వస్తాయి. ఓకే. ఎందుకంటే 23 బి కేటగరీ సీట్స్ మళ్ళా 23 సి కేటగరీ సీట్స్ ప్లస్ ఒక పద్మావతి కాలేజ్ ఉంది. అంటే గర్ల్స్ అయితే 47 వస్తాయి. అదే బాయ్స్ అయితే కానీ
46 కాలేజెస్ మాత్రమే వస్తాయన్నమాట. ఇక్కడ ఉంది కదా శాంపిల్ కొన్ని ఇచ్చారు కదా ఇక్కడ. ఇప్పుడు మీరేం చేయాలంటే ఇక్కడ ఈ కాలేజ్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా పైనుండి కిందకి సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళటం కాదు చేయాల్సింది. చాలా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఫస్ట్ మీరు పేపర్ మీద రాసుకోండి. పేపర్ మీద ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఏ కాలేజ్‌ని ముందు పెట్టుకోవాలి అనేది. అది నంబర్ 1. నెక్స్ట్ కాలేజ్ ఏం కావాలి మీకు నంబర్ 2 అలా మొత్తం కాలేజెస్‌ని పెట్టేసుకోండి. అంటే ఇప్పుడు నేను పీక్యాట్ మాత్రమే పెడుతున్నాననుకోండి 23 కాలేజెస్ పెట్టుకుంటాను. సీక్యాట్ కూడా కావాలి అనుకోండి నెక్స్ట్ నాకు మొత్తం గర్ల్ అయితే 47 కాలేజెస్ ఉంటాయి. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఏంటంటే బి కేటగిరీ సీట్స్ ముందు పెట్టుకుంటాం జనరల్‌గా తక్కువ అమౌంట్ కాబట్టి. సో, ఫస్ట్ బి కేటగిరీ కాలేజెస్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు సి కేటగిరీ సీట్స్‌ని కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇది ఎలా అర్థమైంది మేడం మరి ఎన్ఆర్ఐ సీటా లేకపోతే మామూలు సీట్ అనేది చాలా మందికి కూడా కన్‌ఫ్యూజన్ ఉంటుంది. వాళ్ళ కోసం ఇక్కడ ఆల్రెడీ క్లియర్‌గా ఇచ్చారండి శాంపుల్ ఒకటి. CA-SF అని ఇచ్చారు. సెల్ఫ్ ఫైనాన్స్డ్ సీట్ అని అర్థం. CA-NRI అని ఇచ్చారు. NRI అంటే సి కేటగిరీ సీట్ అని అర్థం. ఇప్పుడు మీరేం చేయాలి? ఇక్కడ మీరు చూస్తే చూడండి ఈ కాలేజ్ నేము సేమ్ ఉంది. మీరేం చేస్తారంటే హడావుడిలో లేదా ఇంటర్నెట్ సెంటర్ దగ్గరికి వెళ్లి పెట్టుకునేటప్పుడు ఇక్కడ ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసేస్తారు. ఏలూరు పెట్టలేదేమో, మనం పెట్టుకోలేదేమో అని పొరపాటున మళ్ళా దీన్ని వెంటనే క్లిక్ చేసేస్తారు. అంటే ఈ ఊరు కనిపించటంతోనే దగ్గరగా ఉందని పొరపాటున నేను చెప్తుంది. అందరూ చేస్తారని చెప్పడం లేదండి. జరుగుతాయి ఇలాంటివి కూడా. అలాగే దగ్గరున్న కాలేజీలన్నీ పెట్టేసుకోవాలని ఇది అసలు మీనింగ్ తెలియకుండా ఎస్ఎఫ్ అంటే ఏంటి, ఎన్ఆర్ఐ అనేది చూసుకోకుండా పొరపాటున టకటక పెట్టేసుకుంటూ వెళ్తారు. అప్పుడేమైద్ది మీరే చెప్పండి? ఒకవేళ మీకు కొంచెం నియర్‌గా ఒక 520 అలా స్కోర్ వచ్చిందనుకోండి. వీళ్ళకి సీట్ వచ్చే అవకాశాలు చక్కగా ఉంటాయి. అంటే బి కేటగిరీలో గాని, సి కేట్ గాని. ఇప్పుడు ఈ స్టూడెంట్ రెండింటికి అప్లై చేశాడు. ఇప్పుడు ఇదే ఆర్డర్‌లో పెట్టాడు అనుకుందాం. ఏమవుతాయి? ఇది ఫస్ట్ క్లిక్ చేయటంతోనే ఇటువైపు ఈ కాలేజ్ ఇక్కడికొచ్చేసిద్ది. అంటే నంబర్ 1 పొజిషన్‌కి ఈ కాలేజ్ వచ్చింది. నెక్స్ట్ ఇది క్లిక్ చేస్తాడు. నంబర్ 2లోకి ఇదొచ్చేసింది. ఓకే. ఇప్పుడు ఒకవేళ ఈ క్యాండిడేట్‌కి 45 సీట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 46థ్ సీట్ రాబోతుంది అనుకుందాం. 46థ్ సీట్ అంటే ఇతను ఏం పెట్టుకున్నాడు? ఎన్ఆర్ఐ సీట్ పెట్టేసుకున్నాడు. ఎన్ఆర్ఐ సీట్ అంటే 30 లాక్స్ సీటు. అర్థమైంది కదా! కానీ ఇతను పెట్టుకోవాల్సిందేంటి? ఫస్ట్ బీకాట్‌లు పెట్టుకోవాలి. ఎందుకంటే ఇతనికి ఛాన్సెస్ ఎక్కువే ఉన్నాయి. బీకాట్ వచ్చే ఛాన్సెస్. సో, ఇక్కడ జాగ్రత్తగా పెట్టుకోవాలి. సో, ఇది పెట్టుకున్న తర్వాత ఇది పెట్టకూడదు. ఇది పెట్టుకోండి. ఇక్కడేముంది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఉంది కదా! ఇది జాగ్రత్తగా చూసుకోవాలి మీరు స్టూడెంట్స్. ఇది కానీ పొరపాటున మీరు చూసుకోకపోతే మాత్రం చాలా లాస్ అండి. ఈ మేనేజ్‌మెంట్ కోటాలో మాత్రం కొంచెం వెబ్ ఆప్షన్స్‌ని మనం కన్వీనర్ కోటాలో పెట్టినంత సులభంగా పెట్టుకోకూడదు. సో, అడుగున అన్ని కూడా ఎన్ఆర్ఐకి సంబంధించినటువంటివి పెట్టుకోండి. పైన బీకాట్‌కి సంబంధించినటువంటియి లేదా సెల్ఫ్ ఫైనాన్స్డ్‌కి సంబంధించినటువంటివి మాత్రమే పెట్టుకోండి. ఇది 1కి 2 సార్లు చెక్ చేసుకొని అప్పుడు మాత్రమే సబ్మిట్ చేసేయండి. ఓకే. ఇంకా లక్ ఏంటంటే ఈ సంవత్సరం బీడీఎస్‌ని కూడా కలపలేదు వీళ్ళు. లేకపోతే దీనిలో మళ్ళా బీడీఎస్ కూడా యాడ్ అయిద్ది. బీడీఎస్ సెల్ఫ్ ఫైనాన్స్డ్, బీడీఎస్ మేనేజ్‌మెంట్ కోటా, అలాగే బీడీఎస్ ఎన్ఆర్ఐ కోటా. అది ఇంకా కన్‌ఫ్యూజన్‌గా ఉండేది. లక్కీలీ వీళ్ళు సెపరేట్ చేస్తారు ఈ సంవత్సరం. అదొక కొంచెం ఈజీ ప్రాసెస్ అన్నమాట. కొంచెం దానికంటే కూడా ఇది. ఓకే. నెక్స్ట్ ఒకవేళ మీరు ఆ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కానీ ఒకసారి పెట్టిన తర్వాత ఏదైనా చేంజెస్ చేసుకోవాలి, ఆర్డర్ మార్చుకోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ మీరు డైరెక్షన్స్ చూపించారు కదా! రిమూవ్ ఆప్షన్ ఉంది, అప్ ఉంది, డౌన్ ఉంది. మీకు ఏది కావాలంటే అది వాడుకోండి. ఇక్కడ పెట్టిన తర్వాత ఇప్పుడు సపోజ్ మీరు ఇందాక చెప్పినట్లుగా సెల్ఫ్ ఫైనాన్స్డ్ పెట్టి ఎన్ఆర్ఐ పెట్టారనుకోండి. అయ్యో! ఎన్ఆర్ఐ పెట్టేసాను ఎలా తీసేయాలి అంటే జస్ట్ రిమూవ్ ఇచ్చేసేయండి. ఈ రిమూవ్‌ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోయిద్ది. ఇక నెక్స్ట్ ఏం పెట్టాలో అది ఇక్కడ ఇచ్చేసేయండి. అర్థమైంది కదా! సో, ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు క్యాట్ బి ఉందనుకోండి. క్యాట్ బి సీట్ కదా మీకు కావాల్సింది. క్యాట్ బి అంటే ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. అప్పుడు ఈ క్యాట్ బి ఇక్కడికొచ్చేస్తది. ఇక్కడైనా కనిపిస్తుంది. ఇక్కడ కూడా క్లియర్‌గా కనిపిస్తున్నాయి చూడండి మీకు చక్కగా కాలేజ్ ఐడీస్. ఎన్ఆర్ఐ సీట్ అయితే ఎన్ఆర్ఐ అని ఉంది. బి అయితే బి అని ఉంది. అదే సెల్ఫ్ ఫైనాన్స్ అయితే ఎస్ఎఫ్ అని ఉండిద్ది. సో, మీరు ఏం పెడుతున్నారో జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోండి. ఓకేనా? అలాగే ఇక్కడ చూడండి. ఇక్కడ ఎన్ఆర్ఐ ఉంది. ఇక్కడ సి ఉంది. 2 మీనింగ్ ఒకటే. న్యూ గవర్నమెంట్ కాలేజెస్‌లో ఎన్ఆర్ఐ అని మాత్రమే పిలుస్తున్నారు. ఇక్కడైతే సి కేటగరీ అని పిలుస్తాం. అంతే తేడా. మీనింగ్ ఒకటేనండి. ఓకే. కాకపోతే అమౌంట్ కూడా వేరియేషన్ ఉంది. సో, అందుకని ముందు మీరు పేపర్ మీద రాసి, ఆ పేపర్ మీద ఉన్న దాన్ని ఇక్కడ పెట్టిన తర్వాత టాలీ చేసి చూసుకోండి. ప్రివ్యూ అండ్ సబ్మిట్ ప్రెస్ చేయండి. ఆ తర్వాత మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు సబ్మిట్ విత్ ఓటీపీ అని అడుగుతుంది. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసేసేయండి. వెరిఫై అండ్ సబ్మిట్ కొట్టండి. అప్పుడు మీ ఆప్షన్స్ అన్ని కూడా సేవ్ అయిపోతాయి. ఇక్కడ మీకు మెసేజ్ కూడా వస్తుంది సబ్మిటెడ్ అని. ఏ డేట్‌న, ఏ టైమ్‌లో మీరు సబ్మిట్ చేశారు అనేది కూడా. ఆ తర్వాత ఇక్కడ ప్రింట్ ఆప్షన్ వస్తుంది. ఈ ప్రింట్ ఆప్షన్‌ని క్లిక్ చేసి మీకు ప్రింటర్ ఉంటే డైరెక్ట్‌గా ప్రింట్ తీసుకోండి. లేదు అంటే ప్రింట్ ఆప్షన్ ఇచ్చినప్పుడే దానిలో సేవ్ యాస్ పీడీఎఫ్ ఆప్షన్ కూడా ఉంటుంది.
అక్కడ సేవ్ యాజ్ పీడిఎఫ్ అని ఇచ్చి మీ సిస్టమ్స్ లో సేవ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఆ తర్వాత మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీరు పెట్టుకున్నటువంటివి ఆ ప్రింట్ ఆప్షన్ ఎలా వస్తుంది అనేది అక్కడ క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ యువర్ లాస్ట్ సబ్మిటెడ్ ఆప్షన్స్ అంటే మీరు ఇంతకు ముందు పెట్టినటువంటి ఆప్షన్స్ ఇవి. ఒకవేళ మీరు మోడిఫై చేసుకున్నారు అనుకోండి ఒక 2 గంటల తర్వాత లేదా ఒక 4 అవర్స్ తర్వాత, అప్పుడు ఇక్కడ ఎన్నిసార్లు మీరు మార్చుకున్నారు అనేది కూడా ఇక్కడ ఇస్తుంది అనమాట. ఓకే, సో లాస్ట్ డ్యూ టైమ్ లోపు ఎన్నిసార్లైనా మీరు మార్చుకోవచ్చు, ప్రాబ్లం ఏమి లేదండి. సో జాగ్రత్తగా ఈ మేనేజ్మెంట్ కోటా సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా మీరు వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేయాలి. అంతేకాకుండా అసలు ఫిల్ చేసే ముందు కూడా ఎన్ని కాలేజెస్ పెట్టుకోవాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. అయితే కొద్దిమంది స్టూడెంట్స్ కన్వీనర్ కోటాలో సెకండ్ రౌండ్ లో కానీ సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంటే కానీ స్టూడెంట్స్ వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ రౌండ్ లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు లిమిటెడ్ గా పెట్టుకోండి. అంతేకాదు ఒకసారి కాలేజీ అలాట్ అయిన తర్వాత జాయిన్ అవ్వాలా లేదా అనే డెసిషన్ కూడా తీసుకోండి. కానీ ఈ డెసిషన్ తీసుకునేది ఎప్పుడు అంటే అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేయకముందు తీసుకోండి. ఎందుకు అంటే ఒకసారి అలాట్మెంట్ ఆర్డర్ కానీ డౌన్లోడ్ చేస్తే అనవసరంగా మీరు బి క్యాట్ అయితే 25,000 మిస్ అవుతారు. అలాగే సి క్యాట్ అయితే ఆల్మోస్ట్ 45,000 ప్లస్ అంటే ఇంకా ఎక్స్ట్రా ఉందనుకోండి ఆ అమౌంట్ లూజ్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకు అంటే ఫస్ట్ రౌండ్ సీట్ అలాట్ అయినా సరే కంపల్సరీ జాయిన్ అవ్వాలనే కండిషన్ ఏమీ లేదు కాబట్టి మీరు ఇక్కడ సీటు ఒకవేళ అలాట్ అయినా ఇది అసలు వదిలేసి సెకండ్ రౌండ్ లో లేదా తెలంగాణ స్టేట్ రిజల్ట్ గాని అనౌన్స్ చేస్తే అక్కడ సీట్ వచ్చినా సరే మీరు వెళ్ళి జాయిన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగుయండి ఇక్కడ. ఓకే, ఒకవేళ సీటు ఎక్కడ రావడానికి అవకాశం లేదు అంటే తక్కువ మార్క్స్ వచ్చినటువంటి స్టూడెంట్స్ అయితే మాత్రం అన్ని కాలేజెస్ పెట్టుకోండి, అదొకటే చెప్తాను నేను. ఓకే, మాక్సిమం అన్ని కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి, ఎక్కడో ఓ చోట మీకు బీకాట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఈ విషయాలన్నీ కూడా జాగ్రత్తగా గుర్తుంచుకొని ఈ వెబ్ ఆప్షన్స్ ని ఇన్ టైంలో అంటే ఈ రోజు 19th ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఈ వీడియో మీకు రీచ్ అయ్యేటప్పటికి. సో ఈ రోజు రాత్రి 9 గంటల లోపు మీరు ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సిందిగా మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. విష్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.